హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ భార్గవి. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వినాయక చవితి అడ్వాన్స్ గా. మనకి వినాయక చవితి అంటేనే హడావిడి ఉంటది కదా, ఏ గల్లీలో చూసినా గణేష్ కనిపిస్తాడు. చాలా మంది ఇంట్లో కూడా గణేష్ ని పెట్టుకుంటారు. నేను ఇంట్లో గణేష్ ని పెట్టుకుంటాను అనమాట. అయితే ఈసారి మా గణేష్ ని నేనే చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాను. పసుపు అండ్ మైదా పిండి రెండు యూస్ చేసి గణేష్ ని చేస్తాను అనమాట. మనం ఇట్లా ఇంట్లోనే గణేష్ ని చేసుకుంటే ఎన్వైరన్మెంట్ కి ఏం హార్మ్ చేయకుండా మంచిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని చేసుకోవచ్చు. అండ్ నిమజ్జనం కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో పసుపు అండ్ మైదా పిండితో గణేష్ ని ఎట్లా చేయాలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వన్ కప్ మైదా అండ్ 1 కప్ పసుపు రెండు ఫస్ట్ మనం కలుపుకోవాలన్నమాట. రెండు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకోవాలి. ఫస్ట్ మనం ఇట్లా ముద్దలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వినాయకుడు ఎట్లా చేద్దామో చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాల్స్ చేసుకోవాలన్నమాట. డిఫరెంట్ సైజెస్ లో బాల్స్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రొసీజర్ నేను చూపిస్తాను, రండి. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క సైజ్ లో చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక పెద్ద బాల్ చేసుకుందాం. పెద్ద బాల్ ఏంటి అంటే పొట్ట కోసం అన్నమాట. ఇది ఇట్లా బాల్ చేసుకున్న ఈ సైజ్ ఒక బాల్. ఇది మనకి పొట్ట కోసం అన్నమాట. గణేశుడి పొట్ట కోసం ఈ బాల్. మనం మన గణేశుడి పొట్ట పైన పెట్టుకోవడానికి ఈ సైజ్ లో బాల్ చేసుకోవాలన్నమాట. అంటే పొట్ట కోసం చేసుకున్న బాల్ కన్నా ఇది కొంచెం చిన్న సైజ్ లో చేసుకోవాలి. ఈ సైజ్ లో 2 బాల్స్ చేసుకోవాలి. ఇవి మనం లెగ్స్ కోసం యూజ్ చేస్తాము. ఈ సైజ్ లో 2 బాల్స్ హ్యాండ్స్ కోసం. సో ఇప్పుడు మనం బాడీ కోసం 2 బాల్స్ చేసుకున్నాం, లెగ్స్ కోసం 2, హ్యాండ్స్ కోసం 2 చేసుకున్నాం కదా. ఫస్ట్ మనం వీటిని యూజ్ చేసి ఒక షేప్ ఇద్దాము. ఫస్ట్ మనము మన వినాయకుడికి ఒక ప్రాపర్ షేప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వినాయకుడి తల అండ్ తొండం చేసుకుందాం. ఇది వినాయకుడి పొట్ట అన్నమాట, బుజ్జి పొట్ట. మనం పొట్టని ఇట్లా పెట్టుకోవాలన్నమాట.
నెక్స్ట్ లెగ్స్ కోసం మనం ఈ సైజ్ బాల్స్ 2 తీసుకోవాలి. వీటిని ఫస్ట్ మనం ఇట్లా పెద్దగా చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న బెండ్ ఇవ్వాలన్నమాట. ఇట్లా ఓకే. ఇప్పుడు ఇంకొక కాలు సేమ్ అట్లాగే ఇట్లా చేసుకొని ఇక్కడ చిన్న బెండ్ ఇవ్వాలి. యాక్చువల్గా జస్ట్ పసుపుతో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి ఎందుకు వేసుకున్నాను అంటే క్రాక్స్ రావన్నమాట. జస్ట్ పసుపుతోనే చేసుకుంటే మనకి క్రాక్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా, మనం ఇది అటు ఇటు అవ్వకుండా వాటర్ యూస్ చేయాలన్నమాట. మనము బ్యాక్ సైడ్ వాటర్తో ఇట్లా ఫిక్స్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు లెగ్స్కి ఒక షేప్ ఇద్దాము. ఇప్పుడు మన వినాయకుడి బేస్ రెడీ అయిపోయింది. పొట్ట అండ్ కాళ్ళు చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ చేసుకుందాం. మనం బాడీ కోసం 2 బాల్స్ చేసుకున్నాం కదా, ఇది సెకండ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా షేప్ ఇచ్చి పొట్ట పైన పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇది అటు ఇటు అవ్వకుండా వాటర్తో ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 బాల్స్ తోని మనం హ్యాండ్స్ చేద్దాం. సేమ్ మనం లెగ్స్ ని చేసుకున్నట్టే ఫస్ట్ దీన్ని కొంచెం పెద్దగా ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా బెండ్ చేసుకోవాలి. మన వినాయకుడి బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన వినాయకుడి తల అండ్ తొండం చేసుకుందాము. అప్పుడే చూసి ఇదేంటి ఇలా ఉందని అనుకోకండి, ఫైనల్ అవుట్పుట్ బాగుంటది. ఇది తొండం అన్నమాట.
మన గణేశుడి తొండం. ఇప్పుడు దీన్ని పెట్టుకుందాం. నేను జంజం ఇప్పుడే వేసేసుకుంటున్నాను. చెవులు చేసుకుంటే జంజం వేసుకోవడం కొంచెం కష్టం అనమాట. సో, అందుకే ముందే వేసుకున్నా. మేమైతే దీన్ని జంజం అంటారు. మరి అందరు ఏమంటారో నాకు తెలీదు. చెవులు చేసుకోవడం కన్నా ముందే వేసుకుంటే బెటర్. ఈ 2 బాల్స్‌తో మనం చెవులు చేసుకుందాము వినాయకుడికి. ఫస్ట్ మనం ఇట్లా రౌండ్ బాల్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు చూడండి మా బొజ్జ వినాయకుడు ఎంత క్యూట్ ఉన్నాడో. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫింగర్స్ షేప్ ఇస్తున్నాను అనమాట. ఆల్సో తొండంకి కూడా. ఇప్పుడు ఫైనల్ గా మనం మన వినాయకుడికి ఐస్ పెట్టుకుందాము. మా వినాయకుడు రెడీ అయిపోయాడు. నేను వినాయకుడి కళ్ళలాగా మిరియాలు పెట్టుకున్నాను అనమాట. బాగున్నాడు కదా మా బొజ్జ వినాయకుడు. ఇది మన వినాయకుడి వాహనం అన్నమాట, ఎలక. నేను ఎలక కళ్ళలాగా ఆవాలు పెడుతున్నా. వినాయకుడి వాహనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పెట్టేసుకుందాం. ఫైనల్ గా దంతాలు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా బొజ్జ గణపతి రెడీ అయిపోయినాడు. చూడండి ఎంత బాగున్నాడో. కదా మా బొజ్జ గణపతి ఎంత బాగున్నాడో. జస్ట్ పసుపు అండ్ మైదా రెండే యూజ్ చేసుకుని నేను గణపతిని చేసుకున్నాను. ఈ వినాయక చవితికి మీరు కూడా ఇట్లా ఇంట్లోనే గణేష్ ని చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే బయటికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ కి హార్మ్ చేసే గణేష్ ని కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే గణేష్ ని తయారు చేసుకోవచ్చు. చూడండి మా గణేష్ ఎంత బాగున్నాడో.
Okay, that's it for this vlog. If you like this video, please do like, share and subscribe, and see you guys in the next video. Bye. Happy Vinayaka Chavati.